కోట్లల్లో మైనింగ్ మాఫియా ఆట. మైనింగ్ కేసులో జైలుకు పోయి బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చిరట. ఇక మళ్ళీ ఏడేడా మైనింగ్ ఏం కథ అని మళ్ళీ షురు చేసిరట. పటాన్చెరులో సుమారు 300 కోట్ల మైనింగ్ స్కామ్, 100 కోట్ల లిక్కర్ స్కామ్ చేసినందుకే తిహార్ జైల్లో కవితను పెట్టిరు. మరి 300 కోట్ల మైనింగ్ స్కామ్లో ఉన్న జాతి సంపదను కొల్లగొట్టిన పటాన్చెరు ఎమ్మెల్యే బ్రదర్స్ని ఎందుకు ఇంకా అప్పుడే బయటకు వచ్చిరు? మనీ లాండరింగ్ చట్టం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్మునికి వర్తించదా? వర్తించాల్సిందే కదా, ఈడీ ఎంటర్ కావాల్సిందే కదా. వీళ్ళిద్దరిని టచ్ చేస్తే హరీష్ రావుని కూడా టచ్ చేయొచ్చు. ఆడ ఈయన ఆయన ఆడ మున్సిపల్ చైర్మన్, ఇదంతా ఒక పెద్ద మాఫియా. ఈడీ సిబిఐలు మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్ పైన విచారణ జరపకపోవడంలో మతలబేంటి? సంతోష్ శాండ్ మైనింగ్ అక్రమాల్లో 100 కోట్లు కొల్లగొట్టిన కనపడని చర్యలు. ఎమ్మెల్సీ కవితకి ఇలా బెయిల్ ఇప్పించే న్యాయవాదులు దొరకడం లేదా? మధుసూదన్ రెడ్డికి బెయిల్ ఇప్పించిన వాళ్ళు కల్వకుంట్ల కవితకి అడ్వకేట్లుగా పెడితే అయిపోతుంది కదా, కవితకు కూడా బెయిల్ వస్తుంది కదా అంటున్నారు. పాయింటే ఇది కూడా. కేసీఆర్ మళ్ళీ ఇమీడియట్గా మధుసూదన్ రెడ్డితో మాట్లాడి, అరే ఎవరా మంచి అడ్వకేటు, ఆ తొందరగా బెయిల్ తీసుకొచ్చిన అడ్వకేట్ ఎట్లా తీసుకొచ్చిండు బెయిల్? 300 కోట్ల స్కామ్ చేస్తే నీకు బెయిల్ వచ్చిందే, నా కూతురు 100 కోట్ల స్కామే అంటే అఫీషియల్గా 2000 కోట్లు అయి ఉండొచ్చు, అక్కడ ప్రభుత్వానికి లాస్ అయింది. కానీ ఈమె దందా చేసింది 100 కోట్లతోని కదా. మరి 100 కోట్ల దాంట్లో నా కూతురికి ఇంకా బెయిల్ వస్తలేదని అడ్వకేట్లతో మాట్లాడవచ్చు కేసీఆర్. ఆ పని చేయి. 100 కోట్ల మైనింగ్ అక్రమాలపై మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక చట్టం ఏదైనా ఉందా? అసలు సంతోష్ శాండ్ మైనింగ్ మాఫియా అక్రమాల్లో ఏం జరిగింది? సో వీళ్ళు ఒక ప్రత్యేక కథనాన్ని రాసి పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తం మైనింగు, కబ్జాలు, చెరువుల కబ్జాలు పెద్ద ఎత్తున అమీన్పూరి ఏరియాలో ఒక విధ్వంసమే ఇది. అందుకే ఎలక్షన్లో గెలవగానే పోయి రేవంత్ రెడ్డిని కలిసిండు. మరి ఈ ప్రభుత్వం అన్న చర్యలు తీసుకోవాలా? ఈ ప్రభుత్వమైనా కనీసం చర్యలు తీసుకోవాలా? సో వీళ్ళు ఈ కథనం రాసినారు. ఇగో 100 కోట్ల అక్రమాలు చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి పేరుతో ఉన్న సంతోష్ శాండ్ గ్రానైట్ మైనింగ్ కంపెనీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమాలకు పాల్పడ్డ ఇతగాడికి మనీ లాండరింగ్ యాక్ట్ వర్తించదా అన్న విషయంపై బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల న్యాయవాది రవికృష్ణ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు సంతోష్ శాండ్ గ్రానైట్ మైనింగ్ కంపెనీ అధినేత మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావులపైన ఈడీకి కంప్లైంట్ చేశారు. మరి ఎందుకు వీరిపైన ప్రభుత్వం కానీ అధికారులు కానీ దృష్టి పెట్టట్లేదు? ఈ ప్రశ్నలకి భవిష్యత్తులో అయినా సమాధానం దొరుకుతుందా? ఏమో ఈ గవర్నమెంట్ అనుకుంటే దొరుకుతుంది, మీకు సగం నాకు సగం అని అనుకుంటే ఆగిపోతుంది, అంతే.